ఓకే, వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి త్వరలో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క సిలబస్ని అనాలిసిస్ చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి మనకి ముఖ్యంగా సైకాలజీ గమనించినట్లయితే మనకు టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనే పేరుతో ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే పేరుతో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటి పేరుతో మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది మనకు ఎస్జిటికి ఎన్ని మార్కులకి ఇవ్వడం జరిగింది అంటే, ఎస్జిటి అభ్యర్థులకు వచ్చేసి ఇది 8 మార్కులకు ఇవ్వడం జరిగింది. అంటే 16 క్వశ్చన్స్ 8 మార్కులకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, స్కూల్ అసిస్టెంట్ అంటే నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లేదా లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా ఇది ఎన్ని మార్కులకు ఇవ్వడం జరిగిందంటే 5 మార్కులకు ఇవ్వడం జరిగింది. అంటే 10 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఎస్జిటి వాళ్ళకి ఎన్ని యూనిట్లు ఇవ్వడం జరిగిందంటే 4 యూనిట్లను ఇవ్వడం జరిగింది. 8 మార్కులు కాబట్టి ఎస్జిటి వాళ్ళకి ఎడ్యుకేషనల్ సైకాలజీని 8 మార్కులకు ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వచ్చేసి 5 మార్కులు కాబట్టి 3 యూనిట్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్జిటి వాళ్ళకి ఇచ్చినటువంటి 4 యూనిట్స్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి 3 యూనిట్లు ఏంటి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఈ సమయంలో కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఒక యూనిట్ ఏంటంటే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. ఇది కేవలము ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది, కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి యూనిట్ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి ఉండదు. మరి మరొక యూనిట్ ఏంటంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు అనేటువంటి యూనిట్ ఎస్జిటి వాళ్ళకు ఉంది, మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఈ యూనిట్ అనేటువంటిది ఉంది. అలాగే మరొక యూనిట్ ఏంటంటే లెర్నింగ్, అభ్యసనము. ఈ యూనిట్ అనేటువంటిది ఎస్జిటి అభ్యర్థులకు ఉంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఉంది. అలాగే మరొక యూనిట్ ఏంటంటే పర్సనాలిటీ, మూర్తిమత్వం. మరి యొక్క పర్సనాలిటీ అనేటువంటి యూనిట్ ఎస్జిటి అభ్యర్థులకు ఉంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఉంది. కాబట్టి మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఎస్జిటి వాళ్ళకి 4 యూనిట్లు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రం కేవలము 3 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఏంటి ఆ 3 యూనిట్లు అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, లెర్నింగ్, అభ్యసనము, అలాగే పర్సనాలిటీ, మూర్తిమత్వం. ఇవి ఎస్ఏ అభ్యర్థులకి ఉన్నాయి. మరి ఎస్జిటి అభ్యర్థులకు మాత్రము 4 యూనిట్లు అనేటువంటివి ఉన్నాయి. మరి అందరూ మీరు డిఎస్సికి రాస్తున్నారంటే దాని అర్థం మీరందరూ కూడా టెట్కి ప్రిపేర్ అయ్యి టెట్లో అర్హత సాధించిన తర్వాత ఇప్పుడు మీరు డిఎస్సి రాస్తున్నారు. కాబట్టి సైకాలజీ అంటే కొత్తగా మరలా నేర్చుకోవాల్సిన అంశం ఏమీ కాదమ్మా. మీరు టెట్లో ఏమైతే చదివారో అవే విషయాలు డిఎస్సిలో ఉంటాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అని టైటిల్ పెట్టినంత మాత్రాన మీరేదో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సేమ్ కాన్సెప్ట్లు అయితే అవే. కాబట్టి మీరు టెట్కి ఏవైతే చదివి ఉన్నారో ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ విషయాలను ఒకసారి రివిజన్ చేసుకోవడం, వాటికి రిలేటెడ్గా ఉండేటువంటి ఎంసీక్యూస్ ఏవైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకోవడం అనేటువంటిది మీరు ఇప్పుడు చేయవలసినటువంటి పని అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ చాప్టర్స్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, మీరు దేనికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడతాం. కాబట్టి చాలామందికి సిలబస్ అంటే సైకాలజీ మొత్తం చదివేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లు. మరలా కూడా చెప్తున్నాను, శిశు వికాసం అనేటువంటిది కేవలము ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది, కానీ
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఈ యొక్క శిశు వికాసం అనేటువంటిది అవసరము లేదు. మరి ఒక్కొక్క యూనిట్లో ఉండేటువంటి సబ్ కాన్సెప్ట్స్ ఏంటనేటువంటిది మనం ఒక్కసారి చూద్దాం. మరి శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసం ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది కేవలం ఎడ్జిటి అభ్యర్థులకు మాత్రమే. ఇది కేవలము ఎవరికి? ఎడ్జిటి అభ్యర్థులకి మాత్రమే ఉంటుంది తప్ప స్కూల్ అసిస్టెంట్లకు ఈ యొక్క శిశు వికాసం అనేటువంటి యూనిట్ లేదు. మరి దీనికి సంబంధించిన సిలబస్ని మనకు ఒక 5 కాన్సెప్ట్లుగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు టెట్లో సిలబస్లో 30 భాగాలు ఉంటుంది, 30 చాప్టర్లుగా ఇచ్చుంటాడు, 30 కాన్సెప్ట్లుగా ఇచ్చుంటాడు. మొదటి 5 కాన్సెప్ట్లే శిశు వికాసం. ఏంటి ఆ మొదటి 5 కాన్సెప్ట్లు అంటే, ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్, పెరుగుదల, వికాసం, పరిపక్వత. పెరుగుదల, వికాసం, పరిపక్వత. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అంటే పెరుగుదల, వికాసం నిర్వచనాలు, అలాగే పరిపక్వత నిర్వచనాలు, వాటి యొక్క భావనలు, పెరుగుదలకు వికాసానికి మధ్యనున్న తేడాలు. జస్ట్ ఈ వీడియోలో నేను సిలబస్ను అనాలిసిస్ చేస్తాను, తర్వాత వీడియోలో చేసి ఒక్కొక్క యూనిట్ మీకు డీటెయిల్డ్గా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రెండో కాన్సెప్ట్ ఏంటంటే వికాస నియమాలు లేదా సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్. వికాస నియమాలు లేదా సూత్రాలు. ఎక్కువగా దీని మీద ప్రశ్న క్రింది వానిలో వికాస నియమం లేదా సూత్రము కానిది ఏంటి అని అడుగుతుంటాడు. అలాగే ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏ నియమానికి సంబంధించిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరొకటి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అని చెప్పేసి బయోలాజికల్ ఫ్యాక్టర్స్, జీవ సంబంధ కారకాలు, అలాగే సైకోలాజికల్ ఫ్యాక్టర్స్, మనోవైజ్ఞానిక కారకాలు, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘిక కారకాలు అని చెప్పేసి 3 కారకాలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జీవ సంబంధ కారకాలు, అలాగే మనోవైజ్ఞానిక కారకాలు, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘిక కారకాలు. ఇలా 3 రకాలుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేటువంటి మరొక కాన్సెప్ట్. అలాగే వికాసంలోని వివిధ అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధం. 4వ కాన్సెప్ట్ ఏంటంటే వికాసంలోని వివిధ అంశాలు, వాటి మధ్యనున్న సంబంధం. దీనిలో భాగంగా మనము ఏం చదువుతామంటే ఒక 2 విషయాలు చదువుతాం. వికాస దశల గురించి చదువుతాం. వికాస దశలు ఎలిజబెత్ అర్లాక్ యొక్క 10 వికాస దశలు ఏవైతే ఉన్నాయో, నవజాత శిశువు, శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తరబాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, అలాగే మధ్య వయసు, వయోజన దశ, అలాగే వయోజన దశ, మధ్య వయసు, వృద్ధాప్యం అని ఈ 10 దశల యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇంకా ఏం మాట్లాడుకుంటామంటే వికాసంలోని రకాలు, వీటి గురించి మాట్లాడుకుంటాం. అంటే శారీరక లేదా భౌతిక వికాసం, ఫిజికల్ డెవలప్మెంటు, అలాగే మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసము, సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసము, ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసము, మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసము, లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసము, ఇలా వివిధ రకాల వికాసాల గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 5వ కాన్సెప్ట్ ఏంటంటే వికాస భావనను అర్థం చేసుకొనుట. వికాస భావనను అర్థము చేసుకొనుట. వికాస భావనను అర్థము చేసుకొనుట. వికాస భావనను అర్థం చేసుకొనుట అనే దానికి సంబంధించి ఒక 5 వ్యక్తుల పేర్లను ఇవ్వడం జరిగింది. ఎవరు 5 వ్యక్తులు అంటే జీన్ పియాజే,
అలాగే కోల్బర్గ్, అలాగే కార్ల రోజర్స్, అలాగే సోమ్స్కీ, అలాగే ఎరిక్ ఎరిక్సన్. అంటే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, కార్ల రోజర్స్ ఆత్మకేంద్రీకృత సిద్ధాంతము, సోమ్స్కీ భాషాగ్రహణ సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. చూడండి, ఈ 5 చాప్టర్లను మీరు టెట్లో చదివినయే కదా, కాబట్టి అనవసరంగా మీరు ఆందోళన చెందవద్దు. టెట్ సైకాలజీ, డిఎస్సి సైకాలజీ వేరు కాదు. టెట్లో మీరు గైడెన్స్ తీసుకొని ఉంటారు, మరలా డిఎస్సి కూడా సైకాలజీ గైడెన్స్ కావాలంటారు. అవసరం లేదు. టెట్ కోసం మీరు ఒక సైకాలజీ పుస్తకాన్ని తీసుకొని ఉంటారు, మళ్ళీ డిఎస్సికి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకొక పుస్తకం అని చెప్పేసుకొనేస్తారు. పైన కవర్ పేజీలు మారుతాయి, కానీ నేను తయారు చేసినా, ఇంకొకరు తయారు చేసినా, ఎవరు తయారు చేసినా కూడా పైన కవర్ పేజీలు మారుతాయి, కానీ లోపల విషయం అయితే అదేనమ్మా. ముఖ్యంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు టెట్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో డిఎస్సికి సేమ్ అదే సిలబస్, ఇంకా తక్కువ సిలబస్ అనేటువంటిది ఉంది. కాబట్టి యొక్క శిశు వికాసం అనేటువంటి యూనిట్కి సంబంధించి 5 భాగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే అర్థమవుతుంది, టెట్లో చదువుకునే కదా ఈ విషయాలన్నీ. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు టెట్లో చదువుకున్నవే. ఈ టెట్లో చదువుకున్నటువంటి అంశాలే ఇప్పుడు మీకు డిఎస్సిలో సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి టెట్లో మీరు అందరు చదివి ఉన్నారు కాబట్టి డిఎస్సికి ఆ విషయాలను రివిజన్ చేసుకుంటూ వాటికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. మరి డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి ఈ యొక్క శిశు వికాసం అనేటువంటి యూనిట్ నుంచి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఒక 2 మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. 2 మార్కులు అంటే 4 ప్రశ్నలు దీని నుంచి రావడానికి అవకాశం ఉంది. కనీసం 1.5 మార్క్స్ లేదా 2 మార్కులు అంటే 3 లేదా 4 ప్రశ్నలు ఈ యొక్క శిశు వికాసం అనేటువంటి యూనిట్ని రావడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఎవరికని చెప్పామమ్మా, ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే. మరి స్కూల్ అసిస్టెంట్లకి ఈ యూనిట్ అవసరం లేదు. నేను మరొక వీడియోలో కేవలం శిశు వికాసం మీదే ఒక వీడియో చేస్తాను. అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటిది నేను మీకు వీడియో చేస్తాను. ఇది కేవలం ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే శిశు వికాసం. తర్వాత మరొక యూనిట్ చూస్తే కామన్గా ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ అందరికి కూడా ఉంటుంది. ఆ యూనిట్ ఏంటంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. మరి వైయక్తిక భేదాలు అనేటువంటి యూనిట్ ఎవరికి ఉంటుంది? ఎస్జిటి అభ్యర్థులకు ఉంటుంది, మరియు ఎస్ఏ అభ్యర్థులకు కూడా ఉంటుంది. ఎస్ఏ లాంగ్వేజెస్, ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ అందరికీ కూడా ఈ యొక్క వైయక్తిక భేదాలు అనేటువంటి యూనిట్ ఉంటుంది. సేమ్ టైటిల్ మనకు టెట్లో ఏ రకమైనటువంటి టైటిల్ ఇచ్చాడో ఇక్కడ కూడా నేరుగా టైటిల్ ఇవ్వడం జరిగింది. టెట్లో మనకి ఇది 6వ అంశంగా ఇవ్వడం జరిగింది, ఇక్కడ 2వ యూనిట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే వైయక్తిక భేదాలు, భావన, అలాగే రకాలు. వైయక్తిక భేదాలు అంటే ఏమిటి, వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి రకాలు ఏమిటి, వైయక్తిక భేదాలు సంభవించడానికి గల కారణాలు ఏమిటి, వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలు అంటే తత్వవేత్తల యొక్క అభిప్రాయాలు ఏమిటి, వైయక్తిక భేదాలు ఏ అంశాల్లో కనపడతాయి అనేటువంటి. ముఖ్యంగా ఇక్కడ వైయక్తిక భేదాలు రకాలు అన్నప్పుడు ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, అలాగే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అని. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, వ్యక్తంతర వైయక్తిక భేదాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద మనకి తరచుగా ప్రశ్న అనేటువంటిది వస్తుంది. ఇక్కడ వైయక్తిక భేదాలు, భావన, రకాలు గుర్తుకు తెచ్చుకోండి. మీరు టెట్లో చదవలేదా? టెట్లో చదివినటువంటి అంశాలే ఇవి నేరుగా. ఇక తర్వాత ఏమడిగాడు? ప్రజ్ఞ. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ప్రజ్ఞ. మరి ఈ ప్రజ్ఞకు సంబంధించి ఏం చదువుతాం? ప్రజ్ఞా
భావన, నిర్వచనాలు, స్వభావం లేదా లక్షణాలు, అలాగే ప్రజ్ఞ రకాలు. ఇంకా ఏం చదువుతారు? ప్రజ్ఞా సిద్ధాంతాలు, అలాగే ఉద్వేగాత్మక ప్రజ్ఞ లేదా భావోద్వేగ ప్రజ్ఞ, అలాగే గార్డినర్ బహుళ ప్రజ్ఞ, అలాగే ప్రజ్ఞా మాపనం అంటే పరీక్షలు, ఇవన్నీ కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఇవన్నీ మీరు టెట్లో చదివినటువంటి అంశాలే కదా. ప్రజ్ఞా భావన, ప్రజ్ఞా నిర్వచనాలు, ప్రజ్ఞ యొక్క స్వభావం లేదా లక్షణాలు, ప్రజ్ఞలో ఉండేటువంటి రకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా భావోద్వేగాత్మక ప్రజ్ఞ, గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞా మాపనం చేయడం, ఆ మాపనంను ఎలా చేస్తాం అనే దాంట్లో వివిధ రకాల ప్రజ్ఞ అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే సహజ సామర్థ్యాలు యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యాలు, అలాగే అభిరుచులు ఇంట్రెస్ట్, అలాగే వైఖరులు, అలాగే సృజనాత్మకత, చూడండి. యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత, వీటన్నిటికి సంబంధించి కామన్గా వీటి యొక్క భావన ఏమిటి, వాటి యొక్క నిర్వచనాలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, అంటే సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి, సహజ సామర్థ్యాల యొక్క నిర్వచనాలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది చదువుతాం. అలాగే అభిరుచుల యొక్క భావన, నిర్వచనాలు, లక్షణాలు. వైఖరులు అంటే ఏమిటి, వైఖరులకు సంబంధించిన నిర్వచనాలు ఏంటి, వైఖరుల యొక్క లక్షణాలు ఏమిటి, అలాగే సృజనాత్మకత అంటే ఏమిటి, దాని నిర్వచనాలు ఏంటి, సృజనాత్మకత లక్షణాలు ఏమిటని చదువుతాం. అలాగే వాటి యొక్క మాపనము అంటే పరీక్షలు, వీటన్నిటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సహజ సామర్థ్యాల పరీక్షలు, అభిరుచుల మాపనాలు, వైఖరుల మాపనాలు, సృజనాత్మకత పరీక్షలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. వీటితో పాటు మరొక అంశం ఏంటంటే హ్యాబిట్, అలవాటు. ఇలా ఒక 7 అంశాలుగా మనకు డిఎస్సీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశాలన్నీ ఎవరికి ఉన్నాయని చెప్తున్నాం? ఎస్జిటి అభ్యర్థులకు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు టెట్లో చదివారా లేదా చెప్పండి. ఇవన్నీ మీరు టెట్లో చదివినటువంటి అంశాలే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు డిఎస్సీలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జస్ట్ మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటి? రివిజన్. జస్ట్ ఇక్కడ మీరు చేయవలసిన పని రివిజన్, అలాగే ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తారు. కేవలం ఇక్కడ రివిజన్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలకు సంబంధించింది ప్యూర్లీ మీరు టెట్లో ఏదైతే చదివారో అదే డిఎస్సికి అదే ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి జస్ట్ రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి లెర్నింగ్. టెట్లో కానీ డిఎస్సిలో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. ఎక్కువ క్వశ్చన్స్ను మనం ఆశించడానికి అవకాశం ఉండేటువంటి యూనిట్. మరి అభ్యసనం అనేటువంటిది ఎవరికి ఉంది అంటే ఎస్జిటికి ఉంది, మరియు ఎస్ఏ వాళ్ళకు కూడా ఉంది. మరి దీని నుంచి దాదాపు మనకు ఎస్జిటి వాళ్ళకి అయినట్లయితే ఒక 5 ప్రశ్నల వరకు రావడానికి ఉంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే ఒక 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎస్జిటి వాళ్ళకి ఒక 5 క్వశ్చన్స్ అభ్యసనం నుంచి వస్తాయి. అదే ఎస్ఏ వాళ్ళకి అయినట్లయితే ఒక 3 క్వశ్చన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అభ్యసనం నుంచి రావడానికి అవకాశం, 3 or 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి సిలబస్ తక్కువ కాబట్టి, అంటే వెయిటేజ్ తక్కువ కాబట్టి. మరి ఈ అభ్యసనంలో ఉండేటువంటి ఉప అంశాలు ఏమిటి అనేది కానీ మనం చూస్తున్నట్లయితే, ముఖ్యంగా అభ్యసనానికి గమనిస్తే ఒకసారి మనం చూడండి. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ యొక్క అభ్యసనం అనేటువంటిది
హెచ్జిటి వారికి ఉంటుంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఉంటుంది. మరి ఇందులో ఉండేటువంటి సిలబస్ని ఎలా ఇచ్చారు అంటే, ఒకటి అభ్యసనం, భావన, స్వభావం. మరి ఇక్కడ అభ్యసన, భావన, స్వభావం, అలాగే నిర్వచనాలు, దశలు, అభ్యసనానికి సంబంధించినటువంటి దశలు. ఇందులో భాగంగానే మనము అభ్యసన రకాలు, అలాగే అభ్యసన వక్ర రేఖ, లెర్నింగ్ కర్వ్, వీటి గురించి మనం చదువుతాం. కాబట్టి మొదటి ఈ యొక్క అభ్యసనంలో మొదటి కాన్సెప్ట్లు ఏమి ఇచ్చారంటే, అభ్యసనం యొక్క భావన, స్వభావము, దాని యొక్క నిర్వచనాలు, అభ్యసన ప్రక్రియలో ఉండేటువంటి దశలు, అభ్యసనంలోని రకాలు, అలాగే లెర్నింగ్ కర్వ్, అభ్యసన వక్ర రేఖ. మరి ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. మరి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఒక వర్గీకరణ ఏంటంటే, వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు, ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని. మరొక ఫ్యాక్టర్స్ ఏంటంటే, అలాగే వ్యక్తిగత కారకాలు, కుటుంబ కారకాలు, పాఠశాల కారకాలు, అలాగే సామాజిక కారకాలు అని చెప్పేసి మరొక వర్గీకరణ, వీటిని వర్గీకరించవచ్చు. ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, హోమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, అలాగే స్కూల్ ఫ్యాక్టర్స్, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి వర్గీకరించవచ్చు. మరొకటి ఏంటంటే, వ్యక్తిగత కారకాలు, అభ్యసన అంశానికి సంబంధించిన కారకాలు, అలాగే అభ్యసన పద్ధతులకు సంబంధించిన కారకాలు అని చెప్పేసి ఇలా రకరకాలుగా వీటిని మనము వర్గీకరించవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే, అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలు. మరి ఇక్కడ అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలు అనేటువంటిది చాలా పెద్ద కాన్సెప్ట్. మరి ఇక్కడ అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాల్లో మనం ఏం చదువుతాం? తాండైక్ యొక్క యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం, తాండైక్ యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం, అలాగే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఇవన్నీ కూడా ప్రవర్తనవాద ఉపగమన సిద్ధాంతాలు. అలాగే బండూర పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతం, కోహెలర్ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, బ్రోనర్ యొక్క బోధన శిక్షణ సిద్ధాంతం, అలాగే డేవిడ్ అలెన్ కోల్బ్ యొక్క అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాలు. ఇలా మొత్తం ఒక 7 మంది యొక్క సిద్ధాంతాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. తాండైక్ యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, బండూర పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతం, కోహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, బ్రోనర్ బోధన లేదా శిక్షణ సిద్ధాంతం, కోల్బ్ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా మనము మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మరొకటి ఏంటంటే, అభ్యసన రంగాలు. మనకి ఇది మెథడాలజీ రిలేటెడ్ కాన్సెప్ట్. మరి ఇక్కడ అభ్యసన రంగాలు అనేటువంటి దగ్గర, మరి అభ్యసనం అంటేనే నేర్చుకోవడం అనే దానికి సాక్ష్యం ప్రవర్తన మార్పు. ఈ ప్రవర్తన మార్పుని 3 రకాలుగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగము, అలాగే భావావేశ రంగము ఎఫెక్టివ్ డొమైన్, అలాగే సైకోమోటర్ డొమైన్ మానసిక చలనాత్మక రంగం. ఇలా అభ్యసన రంగాలను 3 రకాలుగా వర్గీకరించాము. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, అలాగే మానసిక చలనాత్మక రంగం. ఇది మెథడాలజీ రిలేటెడ్ చాప్టర్. ఇక అలాగే 5వ అంశం ఏంటంటే, అభ్యసనం మీద ప్రేరణ ప్రభావం. ఇక్కడ అభ్యసనము ప్రేరణ అనేటువంటిది మనకి టెట్లో ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకు సపరేట్గా అభ్యసనం ప్రేరణ అనేది ఇవ్వలేదు. కానీ ఈ అభ్యసనం ప్రేరణ అనేటువంటిది
మనకు టెక్స్ట్ బుక్స్ పరంగా ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఇస్తుంటాడు. అభ్యసనం భావన అనేటువంటి దాంట్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ మనం అవగాహన చేసుకోవడం కోసం అభ్యసనం ప్రేరణ అనే దాన్ని విడగొట్టాం. వాస్తవంగా ఏంటంటే ఇచ్చిన మీరు డిఎస్సి సిలబస్లో అభ్యసనం మీద ప్రేరణ ప్రభావం అనేది మనకు కనపడదు. కానీ మొదటి చాప్టర్లోని ఇంటర్నల్గా అభ్యసనం మీద ప్రేరణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం విడగొట్టడం అనేటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత స్మృతి విస్మృతి, స్మృతి విస్మృతి, మెమొరీ అండ్ ఫర్గెటింగ్. అలాగే 7వది అభ్యసన బదలాయింపు, అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అలాగే మరొకటి అభ్యసన మదింపు, అభ్యసన మదింపు. ఇది కూడా మెథడాలజీ కాన్సెప్ట్. అంటే మూల్యాంకన మీద మనం ఏమి ఇక్కడ సపరేట్గా దాన్ని చదవాల్సిన అవసరం లేదు. మనం మెథడాలజీ చదువుతాం కాబట్టి ఆ నాలెడ్జ్తో ఇక్కడ ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే మనం ఆన్సరు చేయొచ్చు. అభ్యసనము మదింపు అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రాసిన ప్రతి అంశం కూడా టెట్లో మీరు చదివినటువంటి అంశాలే. కాబట్టి ఇక్కడ అభ్యసనం అనేటువంటిది కూడా టెట్లో సిలబస్నే ఇక్కడ నేరుగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి టెట్లో మీకు ఇది ఒక 7 అంశాలుగా మీకు ఇది కనపడుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఒక 8 అంశాలుగా రాయడం అనేది జరిగింది. అంటే కొత్తగా అభ్యసన మదింపు అనేటువంటిది ఒకటి రాసాం. కానీ టెట్లో మీకు చూస్తే 7 అంశాలు ఉన్నాయి. అభ్యసనము భావన అనేది ఒకటి, అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు 2, అభ్యసన ఉపగమ లేదా సిద్ధాంతాలు 3, అభ్యసన రంగాలు 4వది, 5వది అభ్యసనం మీద ప్రేరణ ప్రభావం, 6వది స్మృతి విస్మృతి, 7వది అభ్యసన బదలాయింపు. కానీ ఇక్కడ అదనంగా వచ్చిన ఒక అంశం ఏంటంటే అభ్యసన మదింపు, అభ్యసన మదింపు అనేటువంటి ఒక అంశం వచ్చింది. ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారంటే మరొక అంశం కూడా ఇచ్చాడు, సమ్మిళిత విద్యను కూడా ఇందులో భాగంగానే ఇచ్చారు. కాబట్టి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మీరు ప్రత్యేకంగా దీన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క అభ్యసన మదింపు అనేటువంటిది మెథడాలజీలో భాగంగా చదువుతారు, దాని పరంగా ప్రశ్న అడిగితే సమాధానం చేస్తారు. సమ్మిళిత విద్య అనేది మీరు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 3rd పార్ట్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని చదువుతారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా దాన్ని చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి టెట్కి ఏదైతే చదివారో అవే విషయాలను ఇక్కడ మనకు డిఎస్సిలో సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవి అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ యూనిట్, ఈ చాప్టర్ అనేటువంటిది ఎస్జిటి వాళ్ళకు ఉంది, మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉంది. మరి అలాగే మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ ఏమిటంటే 4th చాప్టర్. ఆ 4th చాప్టర్ ఏంటంటే 4th చాప్టర్ వచ్చేసి పర్సనాలిటీ, మూర్తిమత్వం. పర్సనాలిటీ, మూర్తిమత్వం, పర్సనాలిటీ, మూర్తిమత్వం. మరి ఈ యొక్క పర్సనాలిటీకి సంబంధించి ఇది ఎవరికి ఉందంటే ఎస్జిటి అభ్యర్థులకు ఉంది, మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా పర్సనాలిటీ అనేటువంటిది ఉంది. మరి దీని నుంచి కూడా మరి ఎస్జిటీలు అయినట్లయితే 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఒక 2 ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి ఈ యొక్క మూర్తిమత్వము టెట్లో ఏం చేశారంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అంశాలన్నీ కూడా టెట్లో మీకు 7 మరియు 8వ చాప్టర్లుగా ఇవ్వడం అనేది జరిగింది. టెట్లో 7 మరియు 8వ చాప్టర్లుగా ఇవ్వడం జరిగింది. అంటే మొదట 5 శిశు వికాసానికి సంబంధించింది ఇచ్చారు, 6వది వైయక్తిక భేదాలను ఇచ్చారు. టెట్లో 7, 8వ దాన్ని 7వ దాన్ని మూర్తిమత్వం అని ఇచ్చారు, 8వ దాన్ని సర్దుబాటు అని ఇచ్చారు. ఇక్కడ మూర్తిమత్వం సర్దుబాటు 2 కలిపి మూర్తిమత్వం అనేటువంటి ఒకే ఒక యూనిట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే మూర్తిమత్వం భావన, నిర్వచనాలు, అలాగే స్వభావం లేదా లక్షణాలు, అలాగే మూర్తిమత్వ వికాసం కారకాలు. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అనువంశికత మరియు పరిసర కారకాలు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి. ఈ యొక్క అనువంశికత, పరిసర కారకాలు అనేటువంటి దాని గురించి మీరు టెట్లో కూడా చదివారు. కాబట్టి ఇక్కడ
మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేటువంటిది రెండవ కాన్సెప్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మూర్తిమత్వ సిద్ధాంతాలు ఇవ్వడము జరిగింది. మనకి రూపోపగమన సిద్ధాంతాలు, లక్షణాంశోపగమన సిద్ధాంతాలు, సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు అని చెప్పేసి మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక నాలుగవది వచ్చేసి మూర్తిమత్వ అంచనా అంటే దీన్నే మనము మూర్తిమత్వాన్ని మాపనం అనే పదాన్ని వాడకూడదు కాబట్టి అంచనం అంటారు. వీటిని మూర్తిమత్వ పరీక్షలు, ప్రజ్ఞామాపనం అంటాం కానీ మూర్తిమత్వం మాపనం అనం. అందుకని మూర్తిమత్వం అంచనా, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలకు సంబంధించి ఇలా మూర్తిమత్వానికి సంబంధించిన విషయాలని ఒక 4 కాన్సెప్ట్లుగా ఇవ్వడం జరిగింది. ఇది టెట్లో మీకు 7వ చాప్టర్గా టెట్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. టెట్లో ఉండేటువంటి 8వ చాప్టర్ ఏదైతే ఉందో ఆ విషయాలను ఇక్కడ మనకు డిఎస్సిలో మూర్తిమత్వం అనేటువంటి దాంట్లో కలిపి ఇవ్వడం జరిగింది. ఏంటది? సర్దుబాటు, అలాగే మానసిక ఆరోగ్యం. అంటే ఇక్కడ సర్దుబాటు అని ఉందంటే ఇందులో సర్దుబాటులో ఇన్నర్గా ఏముంటాయంటే సంఘర్షణలు, అలాగే కుంటనం, ఒత్తిడి, అలాగే వ్యాకులత, అలాగే విషమ యోజనం, మాల్ అడ్జస్ట్మెంట్. ఈ భావనలన్నీ చదువుతాం. సంఘర్షణలు, కుంటనము, ఒత్తిడి, వ్యాకులత, విషమ యోజనం చదువుతాం. మరియు డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షణ తంత్రాలు, ఇవన్నీ కూడా మనకి టెట్లో 8వ చాప్టర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 5-6 అంశాలుగా అంటే మూర్తిమత్వం అనే దాంట్లో ఇట్లా మొత్తాన్ని ఒక 6 అంశాలుగా విడగొట్టడం అనేటువంటి జరిగింది. అంటే టెట్లో ఉండేటువంటి 7-8 చాప్టర్లు మొత్తాన్ని కలిపి మనకి ఇక్కడ డిఎస్సిలో యాజ్ ఇట్ ఈజ్గా 4వ యూనిట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇలా దీనికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా డిఎస్సిలో ఉండేటువంటి 4 యూనిట్ల ఎస్జిటి వాళ్ళకి ఏదైతే ఉందో అది టెట్లో ఉండేటువంటి సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మాత్రము 3 యూనిట్లు చదువుకోవాలి. ఆ 3 యూనిట్లు ఏంటంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, అలాగే లెర్నింగ్, అభ్యసనము, అలాగే మరొకటి వచ్చేసి మూర్తిమత్వం. వీటిని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడాలనేటువంటి ఒక ఆలోచనతో నేను ఏం చేశానంటే, ఈరోజు అది మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఏం చేశానంటే 3-in-1 అంటే ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, తర్వాత టీజీటీ, పీజీటీ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సైకాలజీ, పర్స్పెక్టివ్స్, అలాగే కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి ఒక పుస్తకాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. దాన్ని 3-in-1గా కామన్ సిలబస్ అంటే ఏపీడిఎస్సిలో కామన్ సబ్జెక్ట్స్గా ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్స్, ఏపీడిఎస్సిలో కామన్ సబ్జెక్ట్స్ ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటి సైకాలజీ, అలాగే పిఐ, అలాగే జీక్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇవి డిఎస్సి అభ్యర్థులు ఎస్జిటి వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ చదివేటువంటి ప్రతి అభ్యర్థికి, అలాగే టీజీటీ, అలాగే పీజీటీ, అలాగే ప్రిన్సిపాల్స్, వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఈ 3 సబ్జెక్టులతో కూడినటువంటిది. ఈ యొక్క 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3 సబ్జెక్టులు సైకాలజీ, అలాగే పిఐ, అలాగే కరెంట్ అఫైర్స్, ఈ 3 అంశాలతో కూడినటువంటిది
చూడండి, సైకాలజీ, పిఐ, కరెంట్ అఫైర్స్, ఈ 3 అంశాలతో కూడినటువంటి 3-in-1 ఎంసీక్యూ బిడ్ బ్యాంక్ని నేను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది బైలింగ్వల్లో తయారు చేయడం జరిగింది. అంటే ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ప్రతి ప్రశ్న కూడా మీకు ఉంటుంది. కాబట్టి యొక్క ఏపీడిఎస్సి వాళ్ళకి ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏంటి ఆ కామన్ సబ్జెక్ట్స్? సైకాలజీ, అలాగే పిఐ, అలాగే కరెంట్ అఫైర్స్. ఈ 3 అంశాలతో కూడినటువంటి 3-in-1 ఎంసీక్యూ బిడ్ బ్యాంక్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే బుక్ షాప్స్లో మీకు అవైలబుల్ అవుతుంది. ఒకవేళ బుక్ షాప్స్లో కానీ మీకు అవైలబుల్ కాకపోయినట్లయితే కనిగిరిలోని టీచర్స్ అకాడమీ 9848661318కి మీరు కాల్ చేసినా కూడా ఆ పుస్తకం మీకు పంపడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ బుక్ మీ దగ్గర ఉండడం అనేటువంటిది చాలా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఎవ్వరు కూడా డిఎస్సికి సంబంధించి ఒకే బుక్ని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడినటువంటి ప్రశ్నలతో కూడినటువంటి పుస్తకాన్ని ఇంతవరకు ఎవరు కూడా రూపొందించబడలేదు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకి, అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సైకాలజీ, పిఐ మరియు కరెంట్ అఫైర్స్, సైకాలజీని ఇంగ్లీష్ మీడియం અને తెలుగు మీడియంలో రూపొందించడం జరిగింది. పిఐని కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో రూపొందించడం జరిగింది. ఒక కరెంట్ అఫైర్స్ను మాత్రం తెలుగు మీడియంలో సమయం లేకపోవడం వలన కేవలం కరెంట్ అఫైర్స్ను మాత్రము తెలుగు మీడియంలో రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా చాలా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం మీకు సైకాలజీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయం మీకు అవగాహన అవుతుంది. ఆ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక అంశంతో మరొక రోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.